అక్టోబర్ 11 దేవుని వాక్య ధ్యానం. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా కూడా సంతోషంగా కలిసి ప్రభుని ఆరాధించే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. ఈ ధన్యతలో మనమందరము సంతోషించటానికి, ప్రభుని కలిగి ముందుకు వెళ్ళడానికి దేవుని సన్నిధి మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. నిజమే, మనలను నరులుగా సృష్టించిన ప్రభువు ఆయన ఆత్మను మనలోనికి ఊదిన ప్రారంభ దినమును జ్ఞాపకం చేసుకుందాం. దేవుని ఆత్మ కలిగిన వారముగా మనం ఉండాలి. ఎవరైతే ఆయన ఆత్మ కలిగి ఆ ఆత్మను పరిశుద్ధంగా ఉంచుతారో వారు ఆయన వారిగా ఉంటారు. దేవుని ఆత్మతో ఉన్నటువంటి మన జీవితాలు అపవాదికి లేక మన ఆత్మ కలుషితమై ఆత్మను మనం దుఃఖపరిచే రీతిలో మనం వెళితే ఆ ఆత్మ వలన మనము దేవుని వారిగా ఉండకుండా అపవాది సంబంధులుగా మారతాము అనే విషయాన్ని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, ఎవరైతే క్రీస్తు ఆరాధకులుగా ఉంటున్నారో, దేవుని ఆరాధకులుగా ఉంటున్నారో అటివారు ప్రభు యొక్క ఆత్మను కలిగిన వారిగా ఉండాలి. ప్రభు ఆత్మ మనలను బలపరుస్తుంది. ప్రభు ఆత్మ మనలను ధైర్యపరుస్తుంది. ప్రభు ఆత్మ మనలను దేవుని పక్షాన నిలబెడుతుంది. దేవుని ఆత్మ అత్యంత బలముగా మనలను ముందుకు నడుపుతూ ఆయన కొరకు ఆత్మ ఫలము ఫలించే రీతిలో, ఆత్మ కార్యములను చేసే రీతిలో ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి అనేకులను దానిలో నడిపించే రీతిలో మనలను ఆశీర్వదిస్తుంది, ప్రోత్సహిస్తుంది. ఈ రోజున మరి దేవుని ఆత్మను నువ్వు కలిగి ఉన్నావా? ప్రభు ఆత్మను కలిగి ఉండడం ద్వారా మన జీవితాలు ఎంతో ఆశీర్వదింపబడతాయి. మనము దేవుని సంబంధులుగా మారతాం. అటు ఆశీర్వాదం, అటు దీవెన మన జీవితాలకు ప్రభు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా గొప్ప దేవానికి వందనాలు. గడిచిన కాలము మీరు తోడుగా ఉండి ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలను మీరు జరిగించండి. ప్రభువా, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధి వారి మీద ఉంచండి నాయన. ప్రభువా, ఈ దినము వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినం దీవెనలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి స్వస్థతలు అనుగ్రహించండి. దినమంతా నీ కాపుదలలో ఉంచి నీ ఆత్మతో నింపబడి బిడ్డలు ముందుకు వెళ్ళినట్లు సహాయం చేయమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.